హాయ్ నమస్తే శ్రీ మయూరి హబ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పక్కా విలేజ్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేనండి, కడుగు చారు. అవునండి, బియ్యం కడిగిన నీళ్ళనే మనం కడుగు అంటాం కదా. ఆ కడుగుతో మనం చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదివరకు మనం కడుగు ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానిలో ఏ విధమైన పోషకాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. కడుగుతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసాం. ఇప్పుడు కడుగు చారు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ముందుగా కడిగి ఉంచుకున్న కడుగుని వేసుకోవాలి. బియ్యం మొదటిసారి కడిగిన నీళ్ళని మనం తీసేసి తర్వాత కడిగిన నీటిని మనం కడుగ్గా ఉపయోగించుకుంటాం. ఈ నీటిలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు మీకు ఇలాగా పొడి పొడిగా ఉన్నవన్నా వేసుకోవచ్చు, లేదు అంటే పచ్చి మామిడికాయ మీకు అందుబాటులో ఉంటే పచ్చి మామిడి ముక్కలన్నా వేసుకోవాలి. ఈ కడుగు చారులోకి ముఖ్యంగా మనం మామిడికాయ కానీ మామిడి ముక్కలు మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే మనకి కడుగు చారు టేస్ట్ వస్తుంది. అలాగే తగినంత ఉప్పు. మనం మామిడి ముక్కలు నిల్వ చేసుకోవడానికి మామిడి ముక్కల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కడుగుని మనం స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, ఈ విధంగా మనకి కడుగు మొత్తం మరుగుతుంది. ముక్కలు కూడా మనం వేసిన మామిడి ముక్కలు కూడా దాంట్లో బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే కడాయిని పొయ్యి మీద పెట్టి అది హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఎండి రొయ్యలు ఉంటాయి కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండి రొయ్యలు వేసుకుని వాటిని మనం దోరగా వేయించుకోవాలి. నాన్ వెజ్ తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఎండి రొయ్యల్ని వేసుకోని అవసరం లేదు. వాటిని స్కిప్ చేసి మీరు మామూలుగానే చారుకి ఏ విధంగా మనం పోపు పెట్టుకుంటామో ఆ విధంగా పోపు పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. కానీ కడుగు చారులో ఒక డిఫరెంట్ టేస్ట్ రావాలంటే మాత్రం మీరు ఎండి రొయ్యలు యూస్ చేయండి. చూసారు కదా వ్యూవర్స్, ఈ విధంగా ఎండి రొయ్యలు మనకి సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, ఎండి రొయ్యలు దోరగా వేగాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొన్ని ఆవాలు, అదేవిధంగా చారు పోపుకు వేసుకునే సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఈ పోపులంతా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎండి రొయ్యలు బాగా వేగిన తర్వాతే మనం పోపు దినుసులు వేసుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, దినుసులన్నీ కూడా దోరగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఆ గిన్నెని స్టవ్ మించి కిందకు దించి మనం ముందుగా మరగబెట్టి ఉంచుకున్న కడుగు చారుని ఈ పోపు దినుసుల్లో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, అటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కడుగు చారు రెడీ. చూసారు కదా వ్యూవర్స్, ఎంత సింపుల్గా మనం కడుగు చారు రెడీ చేసుకోవచ్చో. 5 నిమిషాల్లో మనం ఇంత టేస్టీ కడుగు చారు రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట బెల్ మోగించడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుంటాము. మా శ్రీ మయూరి హబ్.